పాటు స్కిల్ డెవలప్మెంట్ గణాంకాలు తీయాలి. ఇంతమంది యువతున్నారు, మీరున్నారు ఇక్కడ, 2 వేళ్లు చూపిస్తా ఉన్నారు, పిడికిలు చూపిస్తా ఉన్నారు. ఇంతమంది యువతున్నారు, మేడల పైన మిద్దెల పైన ఆడపడుచులు అంతమంది ఉన్నారు. మీకేం కావాలి? మీ అభిరుచి ఏంటి? మీకు దేంట్లో ఇష్టపడతారు? మీరు దేనికి నచ్చుద్ది? మీకు మీ స్కిల్ డెవలప్మెంట్ ఏం కావాలి? మీకు ఎంతమందికి పైలట్లు అవ్వాలని ఉంటుంది, లేదంటే టెక్నీషియన్స్ అవ్వాలని ఉంటుంది. ఎంతమంది ముస్లిం యువతలో ఎంత బలమైన శక్తి సమర్థత ఉందో ఎవరికి తెలుసు? మత్స్యకారుల్లో గొప్ప గజేతగాళ్ళు ఉన్నారేమో, మనకి ఒలింపిక్స్ వెళ్ళగలిగే గజేతగాళ్ళు ఉన్నారేమో, ఎవరికి తెలుసు? అది ఎతికితే కానీ సమర్థత బయటికి రాదు. చంద్రబాబు గారిని ఒకటే అడిగాను, ఆయన కూడా ప్రామిస్ చేశారు, రాగానే కుల గణాంకాలతో పాటు మీ ప్రతిభ, సమర్థత, మీ అభిరుచి గణాంకాలు కూడా తీస్తాం. 2047కి దేశం అత్యంత సూపర్ పవర్ రావాలి ప్రపంచంలోనే. అంటే ఇందాక చెప్పినట్టుగా యువతే ఈ దేశానికి నిజమైన సంపద. మిమ్మల్ని పెంచుకోకపోతే, అంటే యువతరం తాలూకు శక్తి ఎప్పుడు తెలుస్తుంట? తాతకి చేతి కర్ర అవసరం వచ్చినప్పుడే మనవడి విలువ తెలుస్తుంట. నాయకులు పెద్దోళ్ళు అయిపోతుంటే యువత కావాలి. నిజంగా నేను మీకోసం, చంద్రబాబు గారు మహా దార్శనికుడు. ఈ మధ్య నేను ప్రతిసారి మాదాపూర్కి వెళ్తున్నప్పుడు, నేను లేట్ 99లో చూస్తున్నప్పుడు ఆయన 2020 విజన్కి ఎలా జరుగుద్ది, ఏం జరుగుద్ది అని అనుకునేవాడిని. ఈ రోజును చూస్తూ ఉంటే లక్షలాది మందికి ఉద్యోగాలు. ఒక్కడి విజనరీ, ఒక్క విజన్, ఒక్కరి దార్శనికత. ఏం కావాలి? ఆయన నిజంగా డబ్బే సంపాదించాలంటే కూర్చోబెట్టి దాంట్లో నా 100 ఎకరాలు 200 ఎకరాలు తీసుకోవచ్చు కదా. ఆయన ఏ రోజు అవి చేయలే. ఆయన చేసిందల్లా చాలా సంపద సృష్టించాడు. సంపద సృష్టించడం చాలా కష్టమైన పని. దానాలు ధర్మాలు చేయడం ఈజీ. నేనే కౌలు రైతులకి అన్ని కోట్ల రూపాయలు ఇచ్చానంటే నాకు సంపదని సంపాదించే శక్తి ఉంది చిరంజీవి గారి దయ వల్ల. ఆయన ఒక స్కిల్ డెవలప్మెంట్ నాకు ఇస్తే ఆ సంపదను సంపాదించి కౌలు రైతులకి పెట్టగలిగాను. నేనే ఇన్ని కోట్లు సంపాదించి కౌలు రైతులకి ఇస్తే ఇంతమంది యువతకి స్కిల్ డెవలప్మెంట్కి రేపొద్దున మన ఎన్డీఏ ప్రభుత్వం ఆయన అనుభవంతో కనుక వస్తే ఎంతమంది చేయగలరు? ఇందాక చంద్రబాబు గారు నేను కారులో మాట్లాడుకుంటుంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో పాటు నిజంగా డబ్బు సంపాదించిన ప్రతి ఒక్కళ్ళు టాప్ 10 పీపుల్ 10% మంది అట్టడుగు వర్గాల్లో ఉన్న 30% నిజంగా సంపద క్రియేట్ చేయగలిగితే, వారిని చేయి నడిపించి తీసుకెళ్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. ప్రధానమంత్రి మోదీ గారు అదే కోరుకుంటా ఉన్నారు. అట్టడుగు స్థాయిలో ఉన్న పేదరికులు ఉన్న వాళ్ళకి సంపదన పనులు చేయాలని, సంపాదన ఇవ్వాలి, వాళ్ళకి సంపాదన పనులు చేయాలని. ఆ దిశగా మేము అడుగులు ఇస్తున్నాం. ఆ దిశగా మేము ముందుకెళ్తున్నాం. మీకోసం 2.5 దశాబ్దాలు పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. 2047 ఇక్కడున్న యువత, ఆ రోజు 2047కి అందరూ 25 ఏళ్ల యువకులు అయిపోతారు. మీరందరికీ 40-50 ఏళ్ళు వచ్చేస్తాయి. మీ భవిష్యత్తు 5 సంవత్సరాలు కాదు. ఈ ఎన్నిక, ఈ ఓట్లు చాలా మీ భవిష్యత్తుకు నిర్దేశించే. దయచేసి మీరు దృష్టిలో పెట్టుకొని, మా సరదా కోసం చెప్పట్లేదు, మీ భవిష్యత్తు కోసం వచ్చాం. ఈ రోజు నేను చెప్తా ఉన్నాను, దశాబ్దం రోడ్ల మీద ఉన్నాం, 2 చోట్ల ఓడిపోయాం, నిలబడున్నాం మీకోసం. తిట్లు తింటా ఉన్నాం, ఆకు రౌడీల చేత మాటలు అనిపించుకుంటా ఉన్నాం. అందుకని దయచేసి మీరందరూ మీ భవిష్యత్తును ఆలోచించి బాలశౌరి గారిని బలమైన మెజారిటీ తోటి గెలిపించండి. గాజు గ్లాస్ గుర్తు మీద కొల్లు రవీంద్ర గారిని మనకి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద గెలిపించండి. చంద్రబాబు గారు ఒక రాజకీయ దురంధరుడు, అనుభవజ్ఞుడు. ఆయనకి నిజంగా ఆయన అనుభవం చాలా చాలా రాష్ట్రానికి అవసరం. అది ఉంటేనే నేను చెప్పేది, నాకు సత్తా ఉంది, పోరాట శక్తి ఉంది, కానీ నాకు కావాల్సిన అనుభవం కావాలి. ఆ అనుభవం ఆయన దగ్గర ఉంది. జనసేన పోరాట పటిమ, తెలుగుదేశం పార్టీ నిర్మాణం తాలూకు శక్తి, చంద్రబాబు గారి నాయకత్వం తాలూకు అనుభవం, మోడీ గారి ఆశీస్సులు, ఇవన్నీ కలిపి ఆంధ్రప్రదేశ్ ని అత్యంత అద్భుతంగా స్వర్ణాంధ్రప్రదేశ్ గా చేస్తాయని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆడపడుచులకి, అక్క చెల్లెలకి, తల్లులకి అందరికీ వందనాలు పలుకుతూ, మీ అందరికీ చేతులెత్తి మొక్కుతూ సెలవు తీసుకున్నాను.
తెలుగుదేశానికి జయము జయము. భారతీయ జనతా పార్టీకి